హాయ్ ఆల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో నా హెచ్సిఎల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి, అలాగే వాక్ ఇన్ డ్రైవ్కి ఎలా వెళ్ళాలి, వీటన్నిటి గురించి చెప్తాను. సో ఫస్ట్లీ ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను హెచ్సిఎల్ ఇంటర్వ్యూకి వెళ్ళాను అనమాట. సో వాక్ ఇన్ డ్రైవ్, నాకు వాక్ ఇన్ డ్రైవ్ ఇన్విటేషన్ అనేది వాళ్ళు సెండ్ చేశారు. నేను నార్మల్గా నౌకరీలో వాక్ ఇన్ డ్రైవ్స్ గురించి వెతుకుతూ ఉంటాను. సో కొన్ని వాక్ ఇన్ డ్రైవ్స్కి మనం అప్లై చేయాలి. సో వాళ్ళు మనకి ఇన్విటేషన్ పంపిస్తారు. ఇన్విటేషన్ పంపించిన తర్వాతే వెళ్ళాలి. సో హెచ్సిఎల్కి నాకైతే ఇన్విటేషన్ వచ్చింది. ఇంకా దాన్ని ప్రింట్ తీసుకుని, అలాగే నా రెజ్యూమే, ఇంకా ఆధార్ కార్డ్, ఇవన్నీ కూడా ప్రింట్ తీసుకుని వెళ్ళాను అనమాట. సో యూజువల్లీ వాక్ ఇన్ డ్రైవ్స్ కి టైమింగ్స్ ఉంటాయి, 9 నుండి 1 వరకు అని చెప్పి, లేదంటే కొన్ని అయితే 9 నుండి ఈవినింగ్ 4 వరకు అని చెప్పి అలా ఉంటాయి అనమాట. సో ఆ టైంలో మనం ఎప్పుడన్నా వెళ్ళొచ్చు వాక్ ఇన్ డ్రైవ్ కి. అయితే మనం ఎర్లీగా వెళ్తే బెటర్, ఎందుకంటే క్రౌడ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మన ఇంటర్వ్యూ త్వరగా పూర్తి చేసుకుని మనం వచ్చేయచ్చు అనమాట. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ 9 కల్లా వెళ్ళిపోయాను ఇంటర్వ్యూకి అని చెప్పి. నేనైతే హెచ్సిఎల్ ఇంటర్వ్యూని చెన్నైలో అటెండ్ అయ్యాను. సికేసి ఆఫీస్ అనమాట. సో హెచ్సిఎల్ ఆఫీస్ అది చాలా పెద్దది, అక్కడ అటెండ్ అయ్యాను. సో నా ఇన్విటేషన్ లెటర్ చూపిస్తే వాళ్ళకి నాకు టెంపరరీ ఐడి కార్డ్ ఇచ్చారు. టెంపరరీ ఐడి కార్డ్ తో మనకి యాక్సెస్ వస్తుంది అనమాట. ఇంకా మనకి వెళ్ళిన తర్వాత అందరినీ కూడా ఒక దగ్గర కూర్చోమని చెప్పారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే మా రెజ్యూమేస్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేస్తున్నారనమాట. సో మా నేమ్ అలాగే ఫోన్ నెంబర్ ఆ రెజ్యూమే మీద రాసి, అంటే ప్రింట్అవుట్ తీసుకెళ్తాం కదా, రాసి వాళ్ళకి ఇమ్మని చెప్పారు. సో నేను కూడా నా నేమ్, ఫోన్ నెంబర్ రాసి వాళ్ళకి ఇచ్చాను. సో వాళ్ళు అంటే రియాక్ట్ వాళ్ళందరినీ ఒక దగ్గర, లేకపోతే జావా వాళ్ళందరినీ ఇంకో దగ్గర, అలా కొంచెం సెపరేట్ చేసి రెజ్యూమేలో ఉన్న నేమ్స్ ని బట్టి వాళ్ళు పిలుస్తున్నారనమాట. సో నేను అలా కొంచెంసేపు వెయిట్ చేశాను. సో చాలా మంది వచ్చారనమాట. జావా వాళ్ళందరూ అయితే పెద్ద పెద్ద బుక్స్ తెచ్చుకుని వాళ్ళు రివైజ్ చేసుకుంటూ ఉన్నారు. నాకైతే కాలేజ్ గుర్తొచ్చింది వాళ్ళు అలా రివైజ్ చేసుకుంటుంటే. దాని తర్వాత నన్ను వాళ్ళు పిలిచారు. సో నేను వెళ్ళాను ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి. అండ్ నాకైతే ఇంటర్వ్యూ వచ్చేసి ఆన్లైన్ లోనే పెట్టారు. సో వాళ్ళే ల్యాప్టాప్ ఇచ్చి, ల్యాప్టాప్ లో ఇంటర్వ్యూవర్ ఉన్నారనమాట. సో నన్ను ఫస్ట్ రౌండ్ అంతా కూడా కోడింగ్ అడిగారు. అంటే ఒక ఏపీఐ ఇచ్చి డేటా డిస్ప్లే చేయమని చెప్పి టేబులర్ ఫామ్ లో ఇలా అడిగారనమాట. నేను ఇంకా డిస్ప్లే చేసి అవన్నీ చూపించాను. దాని తర్వాత ఏమైంది అంటే నన్ను వెయిట్ చేయమని చెప్పారు, రిజల్ట్ చెప్తానని చెప్పారు. సో నాకు ఫోన్కి కాల్ చేసి మీరు ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ కోసం అని చెప్పి ఈ ప్లేస్కి రావాలి అని చెప్పి నెక్స్ట్ ప్లేస్కి పిలిచారనమాట. సో సెకండ్ రౌండ్ కూడా నాకు వర్చువల్ గానే జరిగిందనమాట. ల్యాప్టాప్ ఇచ్చారు అక్కడే అందరి ముందు. సో ల్యాప్టాప్లో ఇంటర్వ్యూవర్ ఉన్నారు. నాకైతే అంటే నార్మల్గా ఫస్ట్ రౌండ్లో థియరీ ఉంటుంది, సెకండ్ రౌండ్లో ప్రాక్టికల్ ఉంటుంది. ఫస్ట్ రౌండ్ లో ప్రాక్టికల్ అడిగారు, సెకండ్ రౌండ్ మొత్తం థియరీ అడిగారు అనమాట. సో అంటే రియాక్ట్ లో ఉన్న థియరీ క్వశ్చన్స్ అన్ని అడిగారు. ఇంకా అది కూడా అయిపోయింది, వెయిట్ చేయమని చెప్పారు. సో యూజువల్లీ వాకిన్స్ లో అయితే సెకండ్ రౌండ్ అవ్వగానే వెళ్ళిపోమంటారు అనమాట, మేము మీకు కాంటాక్ట్ అవుతామని చెప్పి. బట్ హెచ్సిఎల్ మాత్రం వెయిట్ చేయండి, మేము రిజల్ట్ చెప్తామని చెప్పారు. సో నేను వెయిట్ చేశాను. నాకు కాల్ వచ్చింది హెచ్ఆర్ నుండి, మీరు సెకండ్ రౌండ్ కూడా క్వాలిఫై అయిపోయారు, సో నేను హెచ్ఆర్ కాల్ చేస్తున్నానని చెప్పేసి నెగోషియేషన్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో నాకు ఆల్రెడీ విప్రోలో ఆఫర్ వచ్చింది కదా. సో నేను ఆ విషయం చెప్పాను, ఇలా సో అండ్ సో ప్యాకేజ్ ఇచ్చారు నాకు విప్రోలో, సో మీరు ఇంతకంటే కొంచెం ఎక్కువ ఇస్తానంటే నేను జాయిన్ అవుతాను అని చెప్పాను అనమాట. సో వాళ్ళు కూడా ఓకే అన్నారు. వాళ్ళు నెగోషియేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళ బడ్జెట్ ఇంత ఉంది అని చెప్పారనమాట. సో ఇంకా నేను కూడా అలాగా నెగోషియేట్ చేసి సో ఫైనలీ ఫిక్స్ అయ్యామన్నమాట ప్యాకేజ్ అనేది. ఫిక్స్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం చెప్పారు అంటే, సరే మేము మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా, నాకు ఇన్విటేషన్ మెయిల్ వచ్చింది కదా, సో ఆవిడ్ని కాంటాక్ట్ అవుతూ ఉన్నానన్నమాట. ఎందుకంటే వాళ్ళు మర్చిపోతారు, వాక్ ఇన్ డ్రైవ్స్ లో చాలా మందిని సెలెక్ట్ చేస్తారు కదా. సో మనం కొంచెం కాంటాక్ట్ లో వాళ్ళని అడుగుతూ ఉండాలి. సో ఫస్ట్ నేనైతే అలా 2-3 డేస్ అడిగాను. అలా అడిగిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట, ఓకే మేము నీకు ఆఫర్ లెటర్ సెండ్ చేస్తాము అని చెప్పి మళ్ళీ హెచ్ఆర్ కాల్ చేసి మళ్ళీ శాలరీ నెగోషియేషన్ అంతా చేశారు. అంటే ఈసారి ఇంకొంచెం తగ్గించడానికి ట్రై చేశారనమాట, మాకు బడ్జెట్ లేదు అన్నట్టు. ఇంకా అలాగా ఓకే అని చెప్పి ఒక ఫైనల్ గా ఒక ప్యాకేజ్ అయితే మేము ఫిక్స్ అయ్యాము. ఇంకా వాళ్ళు కూడా ఓకే అని చెప్పి ఆఫర్ లెటర్ సెండ్ చేస్తా అన్నారు. బీజీవీ అంతా కూడా స్టార్ట్ చేశారు, వెరిఫికేషన్ అంతా. ఇంకా నేను కూడా అప్లోడ్ చేశాను, డాక్యుమెంట్స్ అవన్నీ అప్లోడ్ చేశాను. ఇంకా వాళ్ళు కూడా ఒక 10 days తర్వాత నాకు ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేశారనమాట. సో ఇలా అయింది హెచ్సిఎల్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా కూడా. అండ్ ఇంకో ఫన్నీ థింగ్ ఏంటి అంటే, యాక్చువల్లీ నేను హెచ్సిఎల్ లో క్లయింట్ కే సెలెక్ట్ అయ్యాను.
నన్ను హెచ్సిఎల్లో వర్చువల్గా ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేశారు కదా. సో తను ఇప్పుడు ప్రెసెంట్ నా ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నారనమాట. సో ఎస్సీబీలో మేము అందరం వెండార్స్ అని పిలుస్తామన్నమాట, వేరే కంపెనీ వాళ్ళని. సో తను హెచ్సిఎల్ తరపు నుండి వెండార్ కింద వచ్చి మా ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు మేమిద్దరం కొంచెం ఫ్రెండ్స్ అయిపోయాము. సో బట్ అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నేను ఇంటర్వ్యూకి వెళ్ళి ఆవిడదైనా ఇంటర్వ్యూ తీసుకున్నాను. నేను హెచ్సిఎల్లో జాయిన్ అవ్వకపోయినా సరే మేమిద్దరం కలిసాము. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఫేట్ మేబీ. హెచ్సిఎల్తో నాకు ఇంకొక ఇన్సిడెంట్ ఉంది. ఏంటంటే నాకు బీటెక్ ఫైనల్ ఇయర్లో హెచ్సిఎల్ ఇంటర్వ్యూకి వెళ్దామని అనుకున్నాను. సో అనుకుని అప్లై కూడా చేశాను నేను. బట్ నన్ను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఒక క్రైటీరియా పెట్టారనమాట. సో 10th క్లాస్ నుండి మొత్తం అన్ని 85% అబవ్ ఉండాలి అని చెప్పారు. నాకు 10thలో 85% అబవ్ మార్క్స్ లేవు. ఇంకా ఇంటర్మీడియట్ బీటెక్ అంతా కూడా 85 అబవ్ ఉన్నాయి, కానీ 10thలో లేదనమాట. సో అందుకని చెప్పి లేదు మీరు ఎలిజిబుల్ కాదు అని చెప్పి నాకు వచ్చింది మెయిల్. సో నన్ను అసలు ఇంటర్వ్యూ కూడా తీసుకోలేదు వాళ్ళప్పుడు. ఇప్పుడు నాకు హెచ్సిఎల్ ఆఫర్ వచ్చింది. నేనే హెచ్సిఎల్ని రిజెక్ట్ చేసి స్టాండర్డ్ చార్టర్డ్ జాయిన్ అయ్యాను అనమాట. అంటే ఇదేదో పెద్ద అచీవ్మెంట్ అని నేను చెప్పను, కానీ లైఫ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో మనకే తెలియదు కదా. సో అలా కొంచెం నాకు కూడా మంచిగా అనిపించింది. సో ఇది హెచ్సిఎల్తో నా ఎక్స్పీరియన్స్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వాకిన్స్ ఎలా ఉంటాయి అని మీకు ఒక ఐడియా వస్తుందని నేను ఇలా వీడియో చేస్తున్నా. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి టాపిక్స్ మీద వీడియో చేయాలో అవి కమెంట్ చేశారంటే నేను తప్పకుండా వీడియోస్ చేస్తాను. అండ్ అలాగే మీ కమెంట్స్ అన్నిటి కూడా నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. Thank you so much for your support. Thank you.